నమస్తే, బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శలు. వివేక హత్యకు జగన్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు కూటమిలో సునీత పావుగా మారారని ఆక్షేపణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని పిలుపు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ పోటీలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. క్లబ్ మాజీ అధ్యక్షులు ఇష్టా వైస్ ప్రెసిడెంట్ ఉద్దరాజు కృష్ణప్రసాద్, క్లబ్ ప్రెసిడెంట్ చేకూరి రాంబుద్దిరాజు, సెక్రటరీ బిఎస్ సుబ్బరాజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35+, 45+, 55+, 65+, 70+, సింగిల్స్ అండ్ డబుల్స్, 75+ డబుల్స్ విభాగాల్లో ఈ నెల 20వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు విచ్చేశారని తెలిపారు. విచ్చేసిన క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదాయం ఎక్కడ మిగలకూడదు, మిగిలితే అది గేమింగ్ హౌస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి టెన్నిస్ టోర్నమెంట్స్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్, మిగతా టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకో కాస్మోపాలిటన్ క్లబ్ వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారని చెప్పేసి వారిని అభినందిస్తున్నా. ఈ కాస్మోపాలిటన్ టెన్నిస్ టోర్నమెంట్ కి నాకు చాలా కాలం నుంచి సంబంధం ఉంది. 1986లో మొట్టమొదటి టోర్నమెంట్ కండక్ట్ చేశామని చెప్పేసి అన్నారు. అప్పుడే ఈ క్లబ్ స్థాపించబడింది. సింగిల్ హౌస్ ఉండేది.
ఒక టెన్నిస్ కోర్ట్ ఉన్నది క్లే కోర్ట్ లో. ఆ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ నాదే. లక్కీగా నేను 2 రౌండ్లు దాటి వెళ్ళాను. ఆ విధంగా ఈ క్లబ్ తోటి ఈ టెన్నిస్ టోర్నమెంట్ తోటి, క్లబ్ నిర్వహించే టెన్నిస్ టోర్నమెంట్ తోటి నాకు చెరగని ముద్రలు వేసి ఉన్నాయి. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నా నేను ఈ టోర్నమెంట్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ముఖ్యంగా ఏమిటంటే కాస్మోపాలిటన్ టెన్నిస్ టోర్నమెంట్ క్లబ్ లో నిర్వహించే టెన్నిస్ టోర్నమెంట్ కి ప్లేయర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, మేము ఆర్థికంగా వాడు ఇచ్చిన ఆతిథ్యానికే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ అని, తిండి పెట్టి చంపేస్తున్నారు సార్ అని చాలా మంది చెప్పుకోవడం పరిపాటి. అంత ఆతిథ్యం ఈ కాస్మోపాలిటన్ క్లబ్ వారు ఇస్తున్న ఆతిథ్యాన్ని ఏ ప్లేయర్ కూడా ఈ టోర్నమెంట్ ని కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వహించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. మీ అందరికీ నాకు విషయం ఇచ్చి మీరు అందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడ కూర్చోబెట్టేందుకు నాకు చేతనైనంత వరకు నేను ఎక్కాక ఇది ఫస్ట్ పార్లమెంట్ చేస్తామండి. ఇది అయ్యాక కంటిన్యూ చేయాలని చాలా కుతూహలంగా ఉంది. తప్పనిసరిగా నా కూర్చి నేను చేస్తానండి. అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా నాకు యాక్టివ్గా ఇచ్చి పేషెంట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కానికి నేను చేయబోయే పనులు కూడా మీరు అందరూ సహకారం చేస్తారండి నేను ఆశిస్తున్నాను. అలాగే పెద్దలు, ఫౌండర్స్, ఇంతకుముందు చేసిన కమిటీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నేను దిగ్విజయంగా చేయాలని నాకు ఆశ ఉంది. నాకు అందరికీ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. గత వైసీపీ ప్రభుత్వం పైన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలను ప్రజలుగా చూడాలి తప్ప వారికి పార్టీ రంగు పొలమడం తగదని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని మీరు వచ్చారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టే. మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ పథకం రూపొందించినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేసి రూపొందించాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో అండగా నిలబడ్డాడు. పెట్టుబడి ధరలు తగ్గించాడు, గిట్టుబాటు ధరను అందించాడు. ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి, ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షమైనట్టుగా రాజశేఖర రెడ్డి గారి సర్కారు ఉండేది. రైతులకు ఎంతో మందికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. పేదల గురించి కూడా అంతే సమానంగా ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు పేదరికం అన్నది ఒక శాపమని రాజశేఖర రెడ్డి గారు ఎరిగారు కాబట్టే, రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి ఆలోచన చేశాడు కాబట్టే ప్రతి పథకము, ఆ మనసులో నుంచి పుట్టిన ప్రతి పథకము మంచి పథకమై ప్రజలకు ఉపయోగపడింది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అప్పుల పాలైపోతుంది కదా కుటుంబం అంతా అని జబ్బొస్తే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఎంత మందికి మేలు చేసింది ఆరోగ్యశ్రీ పథకం. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగాడు అంటే ఆ ప్రభుత్వానికి, ఆ రాజశేఖర రెడ్డి గారిది ఎంత పెద్ద మనసు అనుకోవాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ 7 ఏళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు వేసిన తర్వాత ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన కుమార్తె సునీత చేస్తున్న ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆమె మనసులో నాటిన విష బీజమే అందుకు కారణమని చెప్పారు. జగన్ దంపతుల్ని సీబీఐ పిలిపించే వరకు ఆమె సంతృప్తి చెందేలా లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా సునీత వాస్తవాలు గుర్తించాలని, తన విధానం మార్చుకోవాలని హితవు పలికారు. కొత్త ముద్దాయిలను చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారి రాజకీయ కుట్రలు ఇంకా ఆగడంలే. బాబుగారి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కుట్రలో పావే సునీతమ్మ. నిజం, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావే సునీతమ్మ. సునీతమ్మ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుమారు 50-55 నిమిషాలు మాట్లాడినారు. డిస్ప్లే చేసి ఒక సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని ఎట్లా వ్యక్తపరిచినారు. ఆమె సారాంశం మాటల్లో ఏంటంటే, తన తండ్రి హత్యకు సంబంధించి
ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు, ఎందుకు చేసినారు, ఇది ఆమె సారాంశం. ఆమెకు అవసరమైంది. ఆమె సిబిఐ నుంచి కోరుకుంటాండేది, న్యాయస్థానం నుంచి ఆమె ఆశిస్తాండేది, నా తండ్రిని హత్య ఎవరు చేసినారు. ఎవరు చేసినారంటే దానికి ప్రత్యక్షంగా ప్రపంచానికంతా తెలిసిన నిజమే ఉంది. ఎవరైతే హత్య చేసినారో వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి పోయి రాత్రంతా ఉండి ఆయనను బాధించి హింసించి చంపేసినారో వారే పోలీసులకు, సిబిఐకి, సిట్టుకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పత్రికలు రాసిన కథనాల ప్రకారము, లేకుంటే సునీల్ యాదవ్ బహిరంగంగా అంగీకరించి అప్రూవర్గా మారి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా యావత్ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి తెలుగువానికి ఎవరు హత్య చేసింది తెలుసు. ఇక ఆమెకు రావాల్సిన సమాధానం ఎవరు హత్య చేసినారనేది వచ్చింది. వెనకల ఎవరుండి చేయించినారు, ఎందుకు చేయించినారు అనేది ఆమె. ఎస్, నేను కూడా సునీతమ్మ గారిని అదే అడుగుతా ఉన్నా. ఎవరు చేయిస్తారు, ఎందుకు చేయిస్తారు? ఒక హత్య జరగాలంటే ప్రజలారా ఆర్థిక లావాదేవీలు ఉండాలి ఆస్తిపరంగా. రెండవది, ఆడదానికి స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాలు కారణమై ఉండాలి. మూడవది అధికారం ఉండాలి, అధికారం కోసం. నాలుగవది అవమానం ఉండాలి. ఈ 4 కారణాల చేతనే ఒక మనిషి విచక్షణ జ్ఞానాన్ని, మానవత్వాన్ని కోల్పోయి స్వలాభం కోసం, మానసిక సంతృప్తి కోసం హత్య చేస్తాడు. ఇది అనాగరికులు ప్రవర్తించే తీరు. ఒక్కసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఈ 4ట్లో ఏ ఒక్క కారణమైనా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి సంబంధించినదా అని అడుగుతా ఉన్నా నేను. హత్యకు మోటివ్, ఆస్తికి సంబంధించి లావాదేవీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రికి తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి పంపకాలే లేవు. ఇక రెండవది అక్రమ సంబంధాలు, స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాల పాయింటే ఇక్కడ జగన్ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మూడవది అవమానం. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రి గారికి చేసిన అవమానం ఏమీ లేదు, అవమానం చేయాల్సిన అవసరమూ లేదు. తన తండ్రి తర్వాత తన తండ్రితో సమానంగా భావించినాడు. అంతటి స్థాయిని, అంతటి గౌరవాన్ని, అంతటి అధికారాన్ని ఆయనకి ఇచ్చినాడు. అది మా అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఇక నాలుగవది ముఖ్యమైనది, మనం రాజకీయ కుటుంబాలలో ఉండాం కాబట్టి అధికారం, పవర్. వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే స్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారే సొంత పార్టీ పెట్టుకున్నారు, విపరీతమైనటువంటి ప్రజాదరణ కలిగి ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారికైనా, మాలాంటి వారికైనా అధికారాన్ని, ఒక హోదాను, స్థాయిని ఇవ్వగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. మరి అధికారం కోసం పినతండ్రిని చేయాల్సిన అవసరం లేదు, ఆస్తి కోసము సంబంధమే లేదు, అక్రమ సంబంధం స్త్రీ అనేది ఇక్కడ ఉత్పన్నమే కాదు, అవమానం అనేది లేదు. మరి దేనికి చేస్తాడమ్మా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఈ హత్య జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగితే తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో, చేసి ఉంటే ప్రజలకు చూపించడానికో పని చేయడా? అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం అయిందని రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు తీసుకున్న రైతుల వద్దకు ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నగదును రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని సూచించారు. చెన్నూరుకు వచ్చాం. చెన్నూరులో ఏంటంటే మొత్తం మీద ఈ 307 మంది రైతులకి ఇక్కడ 3 విడతల సంబంధించిన అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. మొత్తం 61,34,000 రూపాయలు ఇక్కడ చెన్నూరులో మా ఏఓ గారు, అలాగే మా ఏడీ గారి సహాయ సహకారాలతో జరిగింది. నిజంగా అభినందిస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఇండియా గవర్నమెంట్ రైతులకి మాట ఇచ్చింది, మాట తప్పకుండా ఈరోజు పనిచేస్తుంది. 20,000 రూపాయలు సంవత్సరం లోపల మీ అకౌంట్లో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుందని కూడా గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం. ఈరోజు రైతులు నీరాజన పలుకుతున్నారు ఇండియా గవర్నమెంట్కి. ఇదంతా కారణం ఏంటంటే పైన మోడీ గారి ఆశీర్వాదాలు, ఇక్కడ పవన్ గారి మనోధైర్యం అని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లికి వందనం మీరు చూశారు. అందరూ ఒక్క బెడ్లు ఎంతమంది బెడ్లు ఉంటే అన్ని 15,000 చేస్తా అన్నాడు. మాట ప్రకారం ఎంతమంది బెడ్లు ఉంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసినటువంటి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు చెప్పిన ప్రకారంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తూ, నాయకులందరూ కూడా దయచేసి ప్రజలతో బాగుండండి, ప్రజలకి గౌరవం ఇవ్వండి,
వాళ్ళ సమస్యని శ్రద్ధగా వినండి. మీరు వినకుండా అన్ని ఎమ్మెల్యే పనులు చేస్తే ఎమ్మెల్యే కూడా అన్ని తనుకోవాలంటే కష్టం. మీ లోకల్లో మీ లీడర్షిప్ ఉంది, ఇక్కడ మీరు లీడర్గా కొనసాగుతున్నారు. కాబట్టి మీకు వీలైనంత వరకు పనులు మీరు చేసే స్థాయి బట్టి చేయండి. మీ స్థాయి మించిపోతే నా దగ్గర రండి. అంతేకాని ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే పైన తొలిస్తే అది ఇబ్బందికరం పని మీకు కూడా. ఎందుకంటే మీ అందరి దేవాల ఎమ్మెల్యేని అయిపోయినాడు. మీరు దయచేసి ప్రజలకి, ముఖ్యంగా యూత్ ఉన్నారు, యూత్తో దగ్గర ఉండి, గ్రామాల్లో యువత దగ్గర పెట్టుకోండి, పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. సీనియర్ నాయకులు నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, పార్టీలోకి ఎంతమంది వచ్చినా పాత వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది తప్ప కొత్త వాళ్ళది కాదు. ఏమన్నా ఎవడేం చెప్పినా చెప్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.